సుబ్రహ్మణ్య స్వామి, నేను ఒక భక్తుడిగా కోరుతున్నాను. హిందువుల మీద బంగ్లాదేశ్లో చాలా ఘోరం జరుగుతుంది. అక్క చెల్లెళ్ళు చాలా వాళ్ళు విధవాలు అయిపోయి వాళ్ళ భర్తలను పోగొట్టుకుని చాలా ఘోరం జరుగుతుంది. ఒక ఆడపడుచు ఏడిస్తే మంచిది కాదు దేశానికి. దయచేసి స్వామి, నువ్వు ఎన్నోసార్లు నన్ను రక్షించావు, అది అలాగే అందరినీ కాపాడుతాను స్వామి. స్వామి శంకరా నాగ శరీరాపనా జీవేశ్వర శంకరా నాగ శరీరాపనా జీవేశ్వర గానవు నీవని గానవు నీదని గానవని మౌనని తక్షణ నీతోపాసన చేసిన వాడని నేనైతే ధిక్కరించురా శంకరా. నాగ శరీరాపన జీవేశ్వర. ఈ లోకానికి మొత్తం దేవా మొత్తం ఈ లోకానికి తెలుపుము, నువ్వే సర్వ భగవంతుడు అని. ఈ లోకాల మొత్తం భూలోకంలో మొత్తం అందరికీ నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాల్సిందే. అది ఎవరైనా అవ్వచ్చు. అది ఈ స్వరూపం చూపించు. ఒక భక్తుడుగా నేను కోరుతున్నాను స్వామి. ఎన్నోసార్లు నన్ను రక్షించారు మీరు. అది అర్థం చేసుకుని మీరు. నేను ఒక భక్తిగా మనసపూర్తిగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ మొత్తం ఈ లోకాలకి తెలియాలి ఎవరని. మీరు మోహదేవునిలో నిలిచారు. మోహదేవులో నిలిచి మీరు మొత్తం ఈ భూలోక మంచిలో అందరికీ తెలియాలి మీరెవరని. నేను ఒక భక్తుడిగా నేను మనవి చేస్తున్నాను. ఆ హిందువుల్ని రక్షించండి, మీరు రక్షించండి. బంగ్లాదేశ్లో చాలా ఘోరంగా జరుగుతుంది. దయచేసి స్వామి, నేను ఒక భక్తుడిగా కోరుతున్నాను. లేకపోతే నేను శివతాండం వేసేయాలి. స్వామి, ఇంకా మీ మీద నేను వదిలేస్తున్నాను. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు మౌదేలో నిలిచి మీరు మీ భక్తుడికి న్యాయం ఖచ్చితంగా చేస్తారు. అది నేను నమ్ముతాను. అందుకే మీ దగ్గర వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. శంకరా నాగ శరీరాపనా జీవేశ్వర గానవనీదని గానవే రాగమని మౌనని తక్షణ. స్వామి, దయచేసి ఒక భక్తుని మీకు తెలుసు. ఆ భక్తుడు ఎంతోమంది నిన్ను నమ్ముకుని ఎంతోమంది జీవిస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు న్యాయం చేశావు. వీడియో లాగనా వీడియో. బంగ్లాదేశ్లో హిందువుల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కాపాడాలి. ఆగరా. आदरणीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, आप कहते हैं आप विश्व गुरु हैं, लेकिन इतना अन्याय हो रहा है बांग्लादेश में और आप चुप बैठे हैं। अजीत डोवाल, सिक्योरिटी एडवाइजर, इंडियन पुलिस सर्विस, ये आपसे उम्मीद नहीं थी कि बुझ गई। ये तो बुझ गई। चलिए कट जाए ना ये
రోడ్ ఎక్కువైపోయింది.